ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క మే మాసంలో రెండవ పరిశుద్ధ ఆరాధనలో మరి రీతిగా మీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపుచున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి మే మాసంలో రెండవ పరిశుద్ధ దినమందు ఇదిగోనైనా యొక్క ఆన్లైన్ వర్షిప్లో ప్రభా, మరి ఇటు రీతిగా మరి నీ ప్రియ బిడ్డలతోనైనా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపుచూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత ఈ విపత్కరమైనటువంటి దినాలలో ప్రభా, మరి మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా మా యొక్క గృహాల్లో ఉండినైనా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. మరి అదే రీతిలో ప్రభా, ఈ పరిశుద్ధ దినమందు కూడా అయినా మరి నీ సేవకునైనటువంటి నేను నీ బిడ్డలతో వాక్యాన్ని పంచుకునేటువంటి సమయంలో మరి ఎందరైతే ప్రభా మరి యొక్క ఆన్లైన్ వర్షిప్లో పాల్గొంటూ ఉన్నారో, యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరి విని బలపడుతూ ఉన్నారో, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ సంఘాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందు మా హృదయాంతరంగాలకి అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు కూడా మెండుగా మీరే మాకు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క పరిశుద్ధ దినము ప్రత్యేకమైనటువంటి దినముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మదర్స్ డే కాబట్టి మరి ప్రత్యేకంగా మాతృమూర్తులందరికీ కూడా మన యొక్క నళిని మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ మొదలు ఉన్నటువంటి మరి మాతృమూర్తులకు, అదే రీతిలో ఈ సంఘములో, సమాజములో, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా మరి మదర్స్ డే శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి తల్లికి కూడా మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించినట్లు మరి అదే రీతిలో మరి చక్కటి విశ్వాసపు జీవితంలో మరి స్త్రీ తన జీవితాన్ని కట్టుకొని ఆ స్త్రీ గర్భాన పుట్టినటువంటి సంతానాన్నంతటినీ కూడా, తల్లి గర్భాన ఉద్భవించినటువంటి కుమారులను, కుమార్తెలను, వారి యొక్క కుటుంబాలను మరి దేవునికి మహిమకరంగా పెంచగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క కృపను దేవుడు ప్రతి తల్లికి అనుగ్రహించాలని నా ప్రార్థన ఉన్నది. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు నేను ఒక చక్కటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ నా దేవుని యొక్క ప్రేమ అనేటువంటి మాట ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం చూడగలిగినప్పుడు ప్రార్థించేటువంటి స్త్రీల యొక్క అవసరత నేటి దినాల్లో సంఘాలకు ఉన్నది. రోదన ధ్వని చేసేటువంటి స్త్రీలను పిలువనంపించండి. వారి గర్భమును పుట్టినటువంటి సంతానము కొరకు వారు కన్నీరు కార్చున్నట్లుగా, రోదన ధ్వని చేయనట్లుగా వారు నా యొద్దకు రమ్మని మరి లేఖనాల్లో దేవుడు పిలిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రస్తుత విపత్కరమైనటువంటి పరిస్థితిలో మరి ప్రతి తల్లి కూడా, ప్రతి స్త్రీ కూడా ఆ కన్నీటి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నట్లుగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే విలాప వాక్యాలు 2వ అధ్యాయములో 18వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ఆ ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము.
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారి మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రాకారము చేసితువో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. పిల్లల యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ విలాప వాక్యముల గ్రంథము మరి క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మరి వ్రాయబడినటువంటి గ్రంథంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆనాటి దినాల్లో ఇశ్రాయేల్ యొక్క జీవితాల గురించి, మరి ప్రాముఖ్యంగా యెరూషలేము పట్టణం గురించి, యెరూషలేము పట్టణ ప్రాకారంలో నివాసం ఉంటున్నటువంటి ఆ దేవుని జనాంగమును గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రలాపించుచు వ్రాసినటువంటి గ్రంథముగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క గ్రంథంలో ప్రవక్త దేవుని బిడలకి ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఇది దేవుని పిలుపై ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఈ లోకములో దేవుని బిడలైనటువంటి వారి యొక్క జీవితాల్లోనే కావచ్చు, లేదా ఈ లోకంలోనికి వచ్చుచున్నటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి, ఉపద్రవాల నుండి తప్పించుకోవడానికి, శోధనల నుండి తప్పించుకోవడానికి, భయంకరమైనటువంటి కష్ట నష్టాల నుండి తప్పించుకోవడానికి, వారి జీవితాలను కాపాడుకోవడమే కాదు కానీ వారి యొక్క గర్భాన పుట్టినటువంటి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మరి కన్నీటి ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నదని తల్లికి ఆ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల ప్రాముఖ్యంగా ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ సత్యాలను మనము ధ్యానించుకునేటువంటి సమయంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఆ చక్కటి కుటుంబాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కష్ట సమయంలో, విపత్కరమైనటువంటి సమయంలో వారి యొక్క గర్భమును పుట్టినటువంటి కుమారుణ్ణి ఏ విధంగా వారు సంరక్షించుకున్నారు, ఏ విధంగా కాపాడుకోగలిగి ఉన్నారు అనేటువంటి ఆ మాట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు పిల్లరా, నిర్గమకాండము 1వ అధ్యాయంలో మరి యోసేపు నీ ఎరగనటువంటి ఐగుప్తు దేశంలో, పాత నిబంధన గ్రంథం ఆదికాండం మనం గమనించినప్పుడు పిల్లరా, ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క మరి ఆ రాజుగా ఉన్నటువంటి సమయంలో ప్రధానిగా ఉన్నటువంటి వాడు యోసేపు. యోసేపు ద్వారా ఐగుప్తు దేశం ఎంతో దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించగలిగారు. అంటే ఆ దేశంలో వచ్చినటువంటి కరువుల్లో నుండి, కాటకాల్లో నుండి మరి ప్రజలు సంరక్షించబడి ఉన్నారు. అంటే దేవుని దాసుడు ఆ దేశంలో నివసించి ఉన్నాడు. దేవుని దాసుడు, దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని కృపనొందినటువంటి వాడు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు, ఫలించడు కొమ్మగా పిలువబడినటువంటి భక్తుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో నివసించడం బట్టి, ఆ యోసేపు భక్తుడు ప్రధానిగా ఆ ప్రజలను పరిపాలించడం బట్టి ఐగుప్తు దేశము వర్ధిల్లినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి దేవుడు ఆ దేశ ప్రజలకి తన కృపను అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి పరిస్థితులు మనం గమనించగలిగినట్లయితే, ఆ యోసేపు సర్వలోకుల మార్గాన లోకాన్ని విడిచిన తరువాత మరి యోసేపును ఎరగనటువంటి మరి ఒక క్రొత్త రాజు వచ్చి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ రాజు ఆ వేదనకి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, బహుశ్రమకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు, వారిని వెట్టి చాకిరీ చేయించి వారు జనసమూహాన్ని వారు అభివృద్ధి చెందకుండా, వారు జనసంఖ్య విస్తరించకుండా వారి జీవితాలను శ్రమల పాలు చేసినటువంటి పరిస్థితులను నిర్గమకాండము 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే, ఐగుప్తు జనాంగము కంటే ఇశ్రాయేల్ జనాంగము అధికంగా విస్తరించుతున్న విధానాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలు మరి విస్తారంగా పెరిగిపోయి ఐగుప్తు దేశాన్ని వారు లోపరుచుకుంటారు అనేటువంటి ఒక భయముతో ఆ ఫరో రాజు మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని బాధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి సమయంలోనే ఇశ్రాయేల్ యొక్క
కుటుంబంలో జన్మించినటువంటి సంతానము 2 సంవత్సరములు ప్రాయం కలిగినటువంటి మగ పిల్లలందరినీ కూడా మరి సంహరించమని రాజు ఆజ్ఞాపించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. ఆ సమయంలోనే దేవుని ఎరిగినటువంటి కుటుంబము, ఆ దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి చక్కటి కుటుంబము అమ్రాము ఎకబెదు అనబడినటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ దేశంలో నివసిస్తూ ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిర్గమాకాండము 6వ అధ్యాయం 20వ వచనం మనం గమనించిన, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాలు మనం గమనించినా కానీ ఆ యొక్క అధ్యాయాల్లో ఈ యొక్క అమ్రాము గురించి ఎకబెదు గురించి చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. వీరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, వీరు దేవుని స్వభావాన్ని తెలుసుకొని ఆ చక్కటి భయభక్తులతో వారి జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి వారు. అటువంటి ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ దైవభక్తి కలిగినటువంటి విధానంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానము, 3 సంతానం ప్రియులరా. మరి అహరోను, మిరియాము, మోషే, ఈ 3 సంతానాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. మోషే జన్మించడానికి మునుపు అంటే అహరోను పెద్దవాడు, మిరియాము 2వ కుమార్తెగా మనం చూడగలుగుతూ ఉన్నాం, 2వ సంతానంగా చూడగలుగుతూ ఉన్నాం. చివరి సంతానం మనం చూడగలిగితే, ఈ దంపతులకు దేవుడిచ్చినటువంటి సంతానంలో చివరి సంతానం మనం చూడగలిగితే మోషే జన్మించేటువంటి సమయంలో ఆ ఐగుప్తు దేశంలో పరిస్థితులు మారిపోయి ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, అప్పుడే జన్మించినటువంటి సంతానమును సంహరించాలి, మగపిల్లలను సంహరించాలనేటువంటి ఒక రాజు యొక్క ఆజ్ఞ ఆ సమయంలోనే వచ్చి ఉన్నది పిల్లరా. అప్పటికి ఏసేపు అప్పటికి మోషే జన్మించి మరి 2 సంవత్సరములు ప్రాయములో ఉన్నటువంటి వాడు. మరి 2 సంవత్సరములు ప్రాయములో ఉన్నటువంటి మగపిల్లలందరినీ సంహరించాలని ఆజ్ఞ జారీ చేయబడినటువంటి సమయంలో ఈ దైవభక్తి కలిగిన కుటుంబము, ఈ యొక్క ఎకబెదు తన గర్భమును పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి కాపాడుకున్నట్టుకు, తన గర్భమును పుట్టినటువంటి కుమారుని యొక్క ఆ జీవితాన్ని, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు ఆ తల్లడిల్లినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క నిర్గమాకాండాన్ని మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో చక్కగా ఈ మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఈ తల్లి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం గమనించగలిగితే, కుమారుని యొక్క జీవాన్ని అంటే కుమారుని సజీవుడిగా బ్రతికించుకునటానికి ఆ తాపత్రయపడినటువంటి ఆ విధానము ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. చూడండి పిల్లరా, నిర్గమాకాండం 2వ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఈ 2వ అధ్యాయంలో అక్కడ ఆ వచనాల్లో మనకు తెలియచేయబడుతున్న 2వ అధ్యాయం మొత్తం కూడా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. చూడండి, అక్కడ అంటాడు కదా, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఆ ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వాని ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వారి అక్క దూరముగా నిలిచిండెను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చక్కటి కుమారుడు వారికి అనుగ్రహించబడి ఉన్నాడు, కానీ మగ పిల్లలను చంపాలి అనేటువంటి ఒక ఆజ్ఞ అక్కడ కనపడుతూ ఉన్నది. 3 మాసముల వరకు కుమారుని ఆ తల్లి భద్రముగా కాపాడుకోగలిగినది కానీ, దాయగలిగినది కానీ, ఆ తదుపరి ఆమెకు అది కష్టతరమైనటువంటి సమయంలో పిల్లవాడు క్షేమముగా ఉండాలని, తన కుమారుడు క్షేమకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆ తల్లి చేసినటువంటి ప్రయత్నం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. ఒక చక్కటి ఆ జిగటమును అంటే జమ్ము పెట్టిను తయారు చేసి దానికి జిగటమును పూసి అంటే జిగటమును కీలును పూసి అంటే ఆ జమ్ము పెట్టిలో నుంచి ఆ నీరు అనేటువంటిది లోపలికి వెళ్లకుండా పైనంతా కూడా ఏ విధంగా నీటి ప్రవాహము లోపలికి పెట్టి లోపలికి ప్రవేశించకుండా, చెమ్మ తగలకుండా దానిపైన ఆ జిగటమునుతో ఉన్నటువంటి ఆ కీలును శుభ్రంగా చుట్టూ కూడా పెట్టికి పూసివేసి ఆ పెట్టి లోపల ఈ బాలుడైనటువంటి ఆ మోషేను ఆ పెట్టి లోపల ఉంచి అక్కడ నీటి ఆ ఒడ్డున ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యొక్క వచనాల్లో మనం చూడగలిగితే ఆ తరువాత ఆమె వాడిని దాచలేక ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా
పిల్లలు ఆ పిల్లవాడిని అక్కడ భద్రంగా ఆ ఏటి ఒడ్డున ఆ జమ్ములో దాచి ఉంచుతూ ఉన్నారు. అదే సమయంలో పిల్లవాని యొక్క ఏమి జరుగుతూ ఉందో ఒక చెట్టు చోటున ఉండి ఆ గమనిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవంగా ఈ తల్లి పిల్లవాడిని భద్రంగా ఒక చోట దాయగలుగుతూ ఉన్నది, కానీ ఆ పిల్లవానికి అక్కడ ఏమి జరుగుతూ ఉందో, ఏమి సంభవిస్తూ ఉన్నదో అనేటువంటి ఆ వేదన హృదయంలో ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. తల్లడిల్లుతున్నటువంటి ఆ హృదయము నిజంగా తల్లి యొక్క హృదయమే ప్రియులారా. నవమాసములు మోసి కనేటువంటి సమయంలో పేగుబంధము వివరించలేనటువంటిది, వర్ణించలేనటువంటిది. గర్భంలో పిండముగా ఉన్నటువంటి సమయంలో తల్లి బిడ్డ పట్ల ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. అందుకే ఆ తల్లి యొక్క హావభావాలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ తల్లి యొక్క బొడ్డుకి బిడ్డ యొక్క బొడ్డుకి మధ్య ఉండేటువంటి పేగు ఏదైతే ఉన్నదో అది తల్లి యొక్క స్వభావాన్ని అంతటినీ కూడా బిడ్డ లోపల తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. తల్లి యొక్క ఆలోచన విధానము లేదా బిడ్డ యొక్క కదలికలు, ఆ యొక్క పేగు బంధం అనేటువంటిది తల్లికి తెలియపరుస్తూ ఉంటుంది. తల్లి యొక్క హృదయ స్పందన కూడా ఆ బిడ్డకి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఒకానొక సమయంలో పాత దినాల్లో మనం గమనించినప్పుడు టెలిఫోన్ వాడేటువంటి వారు వైర్లెస్, మామూలుగా ఇప్పుడంటే వైర్లెస్ టెలిఫోన్లు వచ్చి ఉన్నాయి, కానీ మొబైల్స్ వచ్చి ఉన్నాయి. కానీ కేబుల్ టెలిఫోన్ మనం చూడగలిగితే అవతల ఒక కేబుల్ వైరు మైక్ అంటే ఫోన్కి మనం రిసీవర్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క ఆ ఫోన్కి మన చెవు దగ్గర పెట్టుకున్నటువంటి రిసీవర్కి మధ్య ఒక వైర్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడేటువంటి మాట, వినపడేటువంటి మాట అవతల వారికి తెలియటానికి ఆ యొక్క ఆ ధ్వని శబ్దము ఆ యొక్క తీగ ద్వారా మరి ప్రవహించడానికి, ప్రసరించడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది పిల్లరా. అలాగే ఈ బిడ్డకి తల్లికి మధ్య ఉన్నటువంటి ఈ పేగు బంధం అనేటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, లేదా తల్లి యొక్క హృదయ స్పందనను, లేదా బిడ్డ యొక్క కదలికలను అటు తల్లికి ఇటు బిడ్డకి కూడా మరి అది ఆ చేరవేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఎందుకంటాడు కదా లేఖనాల్లో మనం చూసినప్పుడు పిల్లరా, తన గర్భమును పుట్టినటువంటి ఆ బిడ్డ పట్ల తల్లి పెంచుకునేటువంటి ప్రేమ అమితమైనటువంటి ప్రేమ. అందుకే చిన్న ప్రాయములటువంటి బిడ్డకి ఆకలి వేసినా కానీ అది తల్లికి తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ మిగిలినటువంటి వారికి సరైనటువంటి రీతిలో అర్థము కాదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రీతిలో మనం గమనించినప్పుడు ఇక్కడ బాలుడైనటువంటి మోషే జమ్ము పెట్టెలో ఉంచబడి మరి నది ఒడ్డున ఆ జమ్ములో ఉంచబడినప్పుడు ఇంటిలో తల్లి ఉన్నది, కానీ తన మనసంతా బిడ్డ చుట్టే తిరుగుతూ ఉంది. అక్కడ అక్క ఉన్నప్పటికీ కూడా, మిరియాము ఉన్నప్పటికీ కూడా తల్లి యొక్క హృదయ వేదన అనేటువంటిది వర్ణించలేనటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో తనకున్నటువంటి నమ్మకం, ఇక్కడ ఆ ఎక్కబెదుకున్నటువంటి నమ్మకాన్ని మనం చూడగలిగితే వీరు దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుని మీద ఆధారపడినటువంటి వారు. ఆ సమయంలో వారు శోధనా కాలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు, రోదన ధ్వనితో కూడినటువంటి శబ్దాలు ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ యొక్క గృహాల్లో వినపడుతూ ఉన్నటువంటి సమయంలో ప్రతి పిల్లవాడు కూడా మరణాన్ని చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ తల్లి తన కుమారుని కాపాడుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప కలిగినటువంటి కుటుంబం, ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కుటుంబం పట్ల యొక్క మరి అమ్రాము ఎక్కబెదు పట్ల, వారి యొక్క కుటుంబం పట్ల దేవుడు తన కృపను వెల్లడపరిచినట్లుగా లేఖనాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో ఫరో రాజు యొక్క కుమార్తె మరి ఆ నీటిలో జలకాలాటకు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి, అక్కడ అంటాడు కదా వచనాలు మనం చూడగలిగినప్పుడు ఆ 7వ వచనంలో ఆ పై వచనాలు మనం చూడవచ్చు. 5 ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఆ ఏటి ఒడ్డున నడుచు ఉండగా ఆమె నాచులోని ఆ పిట్టును చూచి తన పనికత్తును దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒకదాన్ని పిలుచుకుని వస్తాను అనేను. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. దేవుని యొక్క కృప చూసారా?
ఆ క్లిష్టకరమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. అక్కడ ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఆ నది ఒడ్డుకి ఆ ప్రాంతానికి వెళ్ళటము, చెలికత్తుల్లో మరి ఒకరు అంటే ఫరో కుమార్తె ఆ పెట్టెను చూడడము, అదే సమయంలో చెలికత్తులు ఆ పెట్టెను తీసుకొచ్చి విప్పి చూచినప్పుడు సుందరమైనటువంటి కుమారుడు బాలుడు ఆ యొక్క పెట్టెలో ఉండటము, అదే సమయంలో దేవుడు ఫరో కుమార్తె యొక్క హృదయాన్ని తెరవటము, ఆమె యొక్క హృదయంలో ఒక మంచి మనస్సును కలిగించటము, ఆ పిల్లవాడు నా కొరకు అంటే తన కొరకు పెంచబడాలి అనేటువంటి ఒక ఆలోచన దేవుడు ఆమె యొక్క హృదయంలో కలిగించినప్పుడు, అదే సమయంలో ఈ బాలుడైనటువంటి మరి మోషే యొక్క అక్క కూడా మిరియాము కూడా ఆ సమయంలో అక్కడ ఉండి మరి ఫరో కుమార్తె యొద్దకు వచ్చి మరి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని నిన్ను తీసుకొచ్చి ఈ పిల్లవానికి పాలిచ్చి నీ కొరకు పెంచేటట్లుగా ఒకరు నిన్ను తీసుకుని వస్తానని చెప్పడము, ఇదంతా మనం గమనించగలిగినప్పుడు పిల్లరా, దేవుని యొక్క కృప కలిగినటువంటి కుటుంబాల్లో దేవుని కార్యాలు ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటాయి. అందుకని చెడు కదా రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనేటువంటి మాట అంటాడు. నిజమే పిల్లరా, వీరు దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారు. అందుకే ఈ కుటుంబంలో నేను గమనించినటువంటి ఈ లేఖన భాగంలో ఈ కుటుంబంలో ఆ సమయంలో దేవుడు తన ప్రణాళికను వారి పట్ల నెరవేర్చడానికి సమస్తాన్ని కూడా సమకూడి జరిగించుచున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈ మిరియాము వెళ్ళటము, తన తల్లిని తీసుకుని రావటము, బాలుని యొక్క తల్లిని తీసుకుని వచ్చి ఆ కుమారునికి మరి తల్లి పాలును అనుగ్రహించి చక్కగా పెంచడానికి ఆ ఫరో కుమార్తె కూడా మరి అక్కడ ఆ సమయంలో సముఖత వ్యక్తపరచడం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క కృపలో చక్కగా బలపడినటువంటి మోషే యొక్క జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి 40 సంవత్సరముల పాటు మరి ఆ 120 సంవత్సరాల యొక్క మోషే జీవితంలో ఒక మంచి నాయకుడిగా ఇశ్రాయేల్ ప్రజలను మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి ఐగుప్తు దేశంలో ఫరోకే దేవునిగా నియమింపబడినటువంటి నాయకునిగా ఆ మోషే యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. పాలు ఆ విడిచిన దినము మొదలుకొని మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. మోషే యొక్క జీవితము సకల విధములైనటువంటి ప్రావీణ్యత, జ్ఞానములోను, పాండిత్యంలోను, విలువిద్యలోను, మరి ఒక రాజు కుటుంబంలో ఒక వ్యక్తి రాజకుమారుడు ఏ విధంగా పెరుగుతూ ఉంటాడో ఫరో యొక్క సంరక్షణలో, ఫరో కుమార్తె యొక్క సంరక్షణలో మోషే కూడా అన్ని విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి ఒక గొప్ప జీవితాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో తన జాతి వారి కొరకు కూడా, తన జాతి వారిని మరి కఠినమైనటువంటి బానిసత్వము నుండి విడిపించడానికి మంచి నాయకత్వాన్ని వహించినటువంటి మరి వ్యక్తిగా కూడా మోషే యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మోషే యొక్క జీవితంలో దేవుని అందులో భయభక్తులు కనపడుతూ ఉన్నాయి, మంచి నాయకత్వపు లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. అదే సమయంలో పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి దేవుని కొరకే బ్రతకాలి అనేటువంటి మంచి భయభక్తులతో కూడినటువంటి విశ్వాసపు జీవితము కూడా మోషేలో మనకు కనపడుతూ ఉన్నది పిల్లరా. నిజమే, ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే అంటాడు. నిజంగా ఆ యొక్క వచనాలు మనం గమనించుకుంటే మరి లోకములో ఇహలోక సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను బట్టి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకునే దానికంటే దేవుని కొరకు, దేవుని నామము కొరకు శ్రమ అనుభవించటం మేలు, దేవుని బిడ్డలతో కలిసి శ్రమను పొందుకోవటం మేలు అనేటువంటి ఒక ఆలోచన కూడా, మంచి ఆలోచన విధానంలో కూడా మోషే యొక్క జీవితాన్ని మరి మనం గమనించగలుగుతూ ఉన్నాం. మోషే అంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే కారణము ఇక్కడ తల్లి యొక్క పెంపకమును గురించి మనం చూడాలి పిల్లరా. ఎకబెది చేసినటువంటి ప్రార్థన కావచ్చు, సాధారణంగా హెబ్రీ స్త్రీలకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే
గర్భమును పుట్టిన దినము మొదలుకొని పాలు విడిచేంత వరకు కూడా సుమారు వారు 2 సంవత్సరముల పాటు హెబ్రీ స్త్రీలు మంచి బలము కలిగినటువంటి వారు, దృఢమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు, మనోధైర్యము మనోవిశ్వాసము కలిగేటువంటి వారు, చిన్న చిన్న కష్టాలకి కునిగిపోయేటువంటి వారైతే కాదు ప్రియులారా. చిన్న చిన్న శోధనలకి తల్లడిల్లేటువంటి హృదయాలు కలిగినటువంటి వారైతే కాదు. వారు దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు. అందుకే చిన్న బిడ్డలకు వారు పాలిచ్చేటువంటి సమయంలోనే దేవుని యొక్క ధర్మశాస్త్రమును గురించి వారు కంఠోపాఠంగా పిల్లలకు నేర్పించేటువంటి వారు, మంచిని గురించి చక్కగా బోధించేటువంటి వారు, దేవుని కృప యొక్క అవసరతను పిల్లలకి నేర్పించేటువంటి తత్వము కలిగినటువంటి వారు ఆనాటి దినాల్లో ఉన్నటువంటి మాతృమూర్తులు అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటి దినాల్లో కూడా తల్లి తన బిడ్డకు మంచి నేర్పించగలిగితే ఆ కుమారుడు సమాజంలో పెరిగి పెద్దవాడేటువంటి సమయంలో మంచి భవిష్యత్తు కొరకైనటువంటి ప్రణాళికలను తల్లి నేర్పించేటువంటి మాటలను బట్టి వారు మంచి భవిష్యత్తును సమాజంలో కలిగి ఉంటారు. నిజమే పిల్లలు, ఇది వాస్తవమైనటువంటి మాట. మనము చిన్న ప్రాయంలో బిడ్డలకి ఏదైతే నేర్పిస్తూ ఉంటామో ఆ మాటలు బిడ్డల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనము చిన్న ప్రాయంలో బిడ్డలకి దేన్నైతే అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో దానిని ఆధారం చేసుకొని వారు ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే చిన్న ప్రాయంలోనే బిడ్డల యొక్క జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను వారి యొక్క హృదయాల్లోనికి మనము చేరవేయగలిగినట్లయితే, దేవుని యొక్క మాటలు వారి యొక్క హృదయంలో పదిలపరచగలిగేటువంటి స్థితిలో వారికి మనం అందించగలిగినట్లయితే ఆ వాక్యమే వారి జీవితాన్ని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మోషే యొక్క జీవితాన్ని ఆ రీతిలోనే ఆ తల్లి యొక్క ప్రార్థన కావచ్చు, ఆ తల్లి యొక్క పెంపకం కావచ్చు, మంచి భవిష్యత్తును మోషే కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఒక భక్తుడు అంటాడు పిల్లరా, సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఈ భక్తుడు తన తల్లిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యమునకు కొట్టుకుని వచ్చి ఉన్నాను అనేటువంటి మాట. ఇతడు మంచి మరి భక్తిపరుడు, మంచి మిషనరీగా పిలువబడినటువంటి వాడు. ఈ సెయింట్ అగస్టిన్ అనబడినటువంటి ఆ భక్తుడు మంచి సువార్థికుడు, మంచి మిషనరీగా పిలువబడినటువంటి వాడు, అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వాడు. ఆ పరిచర్య వెనుక ఉన్నటువంటి జీవితాన్ని మనం చూడగలిగితే, నా తల్లి కార్చినటువంటి కన్నీరు, నా తల్లి కార్చినటువంటి ఆ ప్రార్థన ద్వారా నా తల్లి కార్చినటువంటి కన్నీటి యొక్క ప్రవాహం ఏదైతే ఉన్నదో ఆ ప్రవాహంలో దేవుని సావుకునిగా నా జీవితం నడిపించబడింది. ఆ ప్రవాహంలో ఒక మంచి విశ్వాసిగా నా జీవితాన్ని నేను చూసుకోగలిగాను. దేవుని కుమారునిగా అనేక మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించగలిగినటువంటి ఒక సాధనంగా నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన నడిపించింది. ఆ ప్రార్థన ప్రవాహంలోనే, ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలోనే ఈరోజు నా జీవితము ఈ పరలోక పట్టణంలోనికి కొట్టుకొని వచ్చింది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమే పిల్లరా, ఈ ప్రార్థన నేటి దినాల్లో చాలా అవసరమైనది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడగలిగితే, ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను, విలాప వాక్యాల్లో మనం చదువుకున్నటువంటి మాట, ప్రస్తుత పరిస్థితులు మనకి భయంకరంగా కనపడుతూ ఉన్నాయి. రోదన చేయబడేటువంటి ఆ పరిస్థితులు నేటి దినాల్లోనికి ప్రవేశించబడి ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. చూడండి, ఈ విలాప వాక్యాల గ్రంథము, మనం చదివినటువంటి విలాప వాక్యాల గ్రంథంలో పరిస్థితులన్నీ కూడా ఒకే రీతిలో మనకు కనపట్టలేదు. ఒకసారి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి, ఒకసారి దేవుని చేత క్షేమముగా కృపనొందినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి, దేవుని చేత చక్కగా నడిపించబడినటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అదే సమయంలో ఆపత్కాలమైనటువంటి, అంటే ఇబ్బందితో కూడినటువంటి, వేదనతో కూడినటువంటి, శ్రమలతోనూ శోధనలతోనూ భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా మరొక సందర్భంలో మనం కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుత భారతదేశంలో లేదా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో లేదా ఈ ప్రపంచమంతట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం గమనించినప్పుడు పిల్లరా, ఇక మానవ జీవిత ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మనకు కనపడుతూ ఉన్నది. మీరు అవునన్నా కాదన్నా కానీ మరి ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఒక తెగులు మానవ జీవితాన్ని ఎంత వేదనకు గురి చేస్తూ ఉన్నదో దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ తెగులు లోకములో ప్రపంచంలో అటు ఇటు సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎంతమంది కనుమరుగైపోతూ ఉన్నారో, ఆ యొక్క ఎంతమంది జీవితాలు మరి భయంకరమైనటువంటి బలహీనతకు గురవుతూ ఉన్నాయి.
ఉన్నాయో ఆ బలహీనత నుండి బయటపడటానికి ఎంతమంది రాకులాడుతూ ఉన్నారో, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఆ బలహీనత నుండి బయటకు వచ్చేటువంటి సమయంలో ఎంతమంది వేదన పడుతూ ఉన్నారో అది మనం వర్ణించలేం ప్రియులారా. ఒకటా రెండా అంటే మనం చెప్పగలుగుతూ ఉంటాము, కానీ ప్రపంచమంతయు కూడా తల్లడిల్లుతున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళి కూడా మరి వేదనకి గురయ్యేటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. తెగులు లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ సంచారము చేయుచున్నటువంటి తెగులును ఆపాలి అంటే, దీని నుండి తప్పించబడాలి అంటే, దీని నుండి తప్పించబడి మరలా క్షేమకరమైనటువంటి పరిస్థితులు జీవితంలోనికి రావాలి అంటే ఒక్కటే ఒక మార్గం కనపడుతూ ఉన్నది పిల్లరా, అదే కన్నీటి ప్రార్థన, రోదన ధ్వనితో కూడినటువంటి ప్రార్థన, విరిగి నలిగినటువంటి హృదయాలతో ప్రభు పాదాల చెంతకి పరిగెత్తుకొచ్చేటువంటి ప్రార్థన తప్ప వేరే మార్గం మనకు కనపట్లేదు పిల్లరా. ఏదైనా తాత్కాలికమైనటువంటి ఉపశమనంతో కూడినటువంటి ఆ మందులు మనకి ఈ లోకంలో కనపడుతూ ఉన్నాయి, కానీ ఈ వ్యాధులకు, ఈ తెగుళ్ళకు, ఈ బాధలకు ఇవి శాశ్వతమైనటువంటి పరిష్కారాలుగా మనకైతే కనపట్టలేదు పిల్లరా ఈ లోకంలో. ఎందుకంటే ఒకరోజు తప్పించుకోగలుగుతూ ఉంటాం, రెండో రోజు తప్పించుకోగలుగుతూ ఉంటాం, మూడో రోజు తప్పించుకోగలుగుతూ ఉంటాం. ఎంతకాలమని ఇలా దాగుకొని, ఎంతకాలమని ఇలా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాము అంటే ఇది చెప్పలేము. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు దాక్కోగలుగుతాము, రెండో రోజు దాక్కోగలుగుతాం, ఒక నెల రోజులు దాక్కుంటాము, కానీ ఈ తెగులు అంతరించేంత వరకు కూడా మన జీవితము క్షేమంగా ఉండగలుగుతూ ఉందా అంటే దానికి సరైనటువంటి సమాధానం మనకు దొరకట్లేదు పిల్లరా. కానీ మనకు క్షేమమన్నా కానీ మనకి ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ విలాప వాక్యాల్లో లోకములో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లోనికి వస్తున్నటువంటి ఆ ఉపద్రవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ట్రైలర్ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథంలో భక్తునైనటువంటి యోబు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోబు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతూ ఉన్నది. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును అనేటువంటి మాట. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఇక్కడ ఈ భక్తుని యొక్క జీవితము అప్పటికీ చాలా గాయమునటువంటి జీవితమే. యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఇక్కడ యోబు పరీక్షించబడుతూ ఉన్నాడు. తన విశ్వాసపు జీవితంలో పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నాడు, అదే సమయంలో శోధనను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇక్కడ అపవాది అయినటువంటి వాడు, దేవుని విరోధిగా పిలువబడినటువంటి వాడు, మరి దేవుని సముఖంలోనికి ప్రవేశించి దేవునితో పలికినటువంటి మాటలు యోబు గ్రంథంలో మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలైనటువంటి వారు ఊరికనే దేవుని స్తుతిస్తారా? వారి జీవితాల్లోనికి కష్టం వచ్చినప్పుడు వారు నిన్ను విడిచిపెడతారు, వారి జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు వారు నిన్ను దూషిస్తారు, వారి జీవితంలో అనేకమైనటువంటి బాధలు, వ్యాధులు ప్రవేశించినప్పుడు నీవెవరో కూడా తెలియనటువంటి స్థితిలో వారి జీవితాలు ఉంటాయి అనేటువంటి ఒక ప్రశ్న దేవుని ఎదుట సాతానుడు లేవనెత్తున్నటువంటి సమయంలో పిల్లరా, ఇక్కడ క్రైస్తవ విశ్వాస జీవితము పరీక్షింపబడుతూ ఉన్నది. ఈ పరీక్షింపబడుతున్నటువంటి జీవితంలో ఉదాహరణకి యోబు భక్తుని యొక్క జీవితాన్ని దేవుడు మన ఎదుట ఉంచుతూ ఉన్నాడు పిల్లరా. ఇక్కడ నీతిమంతుడైనటువంటి వాడు, న్యాయవంతుడైనటువంటి వాడు, యథార్థవంతుడైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, మరి ఆ సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ యోబు మనకు కనపడుతూ ఉన్నాడు. ఇతను ఎవరికి కూడా కీడు తలపెట్టలేదు, కానీ అతని కుటుంబంలోనికి ఒక భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇవి అతని యొక్క స్వయంకృతాపరాధం అయితే ఇది కాదు, అతడు తనంతటికి తాను అటువంటి పరిస్థితుల్లోనికి రాలేదు. కానీ ఇక్కడ మన విరోధి అయినటువంటి వాడు, లోక విరోధి అయినటువంటి వాడు, దేవుని విరోధి అయినటువంటి వాడు, అనీతిమంతుడైనటువంటి వాడు, అపవాది దేవుని బిడ్డలను వేదనకి గురి చేయడానికి ఆ ప్రయత్నం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవంగా చెప్పాలి అంటే ఇందాక నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యోబు గ్రంథము 5వ అధ్యాయంలో 18వ వచనంలో యోబు భక్తుడే పలికినటువంటి ఒక మాట మనం గమనించగలుగుతూ ఉన్నాను. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అనేటువంటి మాట. ఇక్కడ గాయము చేసేటువంటి వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నాడు.
అదే సమయంలో ఆ గాయమునకు కట్టుచున్నటువంటి వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నాడు. గాయము చేయుచున్నటువంటి వాడు, స్వస్థపరుచున్నటువంటి వారు ఒక్కరే అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. ఇక్కడ నిజంగా యోబు యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోబు యొక్క జీవితము గాయంతో ఉన్నటువంటి జీవితము. అప్పటికి తనకున్నటువంటి పిల్లలను కోల్పోయాడు, తనకున్నటువంటి కుమారులను, తనకున్నటువంటి కుమార్తెలను. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. 1వ అధ్యాయంలో మనకి తెలియచేయబడినటువంటి మాట, ఒకటి ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి మరి కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని సర్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆఖరికి తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి శక్తిని పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో దీనికి కారణం ఎవరు అనేటువంటి మాట కూడా మనం పరిశీలన చేయగలిగినప్పుడు పిల్లరా, ఇక్కడ మొట్టమొదటిగా దేవుని పక్షాన దేవుని బిడ్డలు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వారు నిలబడతారా లేదనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఒక నరునేక శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ సమయంలో అతడు దేవునితో ఉండగలుగుతాడా, దేవుణ్ణి విడిచి దూషించి మరి మరణమైపోతాడనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నది. పిల్లల నేటి పరిస్థితుల్లో చాలామంది ఆ దైవజనులు ప్రస్తుత పరిస్థితుల్లో లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు. ఇది చాలామంది హృదయాలను కదిలిస్తున్నటువంటి మాట, ఇది చాలామంది హృదయాలను వేదనకి గురి చేస్తున్నటువంటి మాట. ఒక సంఘంలో ఒక కాపరి ఉన్నాడు అంటే ఆ కాపరి కొన్ని వందల మందికి ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని బోధించేటువంటి వాడు, ఆత్మీయమైనటువంటి జీవపు మాటలు వారికి అనుగ్రహించి అనుదినము వారి కొరకు ప్రార్థన చేసి అనుదినము వారికి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారిని ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా నడిపించేటువంటి కాపరి. మరి ఒక కాపరి లేకపోయినప్పుడు పిల్లరా కొన్ని వందల మంది ఆ గొర్రెలు చెదిరిపోయేటువంటి పరిస్థితి. వారి కొరకు ప్రార్థించేటువంటి వారు ఎవరుంటారు, వారి యొక్క యోగక్షేమాలను ఆలోచించేటువంటి వారు ఎవరుంటారు, వారిని సరైనటువంటి జీవపు మార్గంలో నడిపించడానికి వారికి ఆత్మీయ ఆహారాన్ని అందించేటువంటి ఒక కాపరి లేనటువంటి సమయంలో మిగిలినటువంటి ఆ గొర్రెల యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి హృదయాలను కదిలించి వేస్తూ ఉన్నది, వేదనకి గురి చేస్తూ ఉన్నది. సుమారు ఎంతోమంది లోకములో ఇప్పటికీ ఈ కాపర్లు ఆ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు. వారు విడిచి వెళ్ళినటువంటి సంఘాల పరిస్థితులకి మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లరా, వారు చెదిరిపోయేటువంటి గొర్రెలుగా కనపడుతూ ఉన్నారు, వారు చెదిరిపోయేటువంటి గొర్రెలుగా కనపడుతూ ఉన్నారు. వారి యొక్క హృదయాల్లో బలహీనమైపోయేటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు పిల్లరా, యోబు యొక్క జీవితము కూడా స్థిరమైనటువంటి వాడు. యోబు దేవుల్లో స్థిరమైనటువంటి వాడు, బలమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసము కలిగినటువంటి వాడు. ఈ సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ నమ్మకాన్ని పోగొట్టాలి, ఈ విశ్వాసాన్ని పోగొట్టాలి, ఆ దేవుని అందులో ఉన్నటువంటి ధైర్యాన్ని పోగొట్టాలి, సమస్తాన్ని పోగొట్టి తనంతటికి తానే దేవుని దూషించి మరణమైపోయేటువంటి స్థితిలోనికి ఆ యోబు యొక్క జీవితాన్ని దేవునికి దూరపరచాలి అనేటువంటిది సాతాను యొక్క ఆలోచన. కానీ పిల్లల భక్తుడైతే ఆ చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చుతని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. పిల్లలు ఈ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక నీతిమంతుని యొక్క నోట నుండి వచ్చేటువంటి మాట కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా అతడు దేవునిలోనే స్థిరంగా ఉంచాడు. అతడు దేవునిలో స్థిరంగా ఉండి పలికేటువంటి మాట అతని జీవితాన్ని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు, ఈ మాటలు పలికిన తర్వాత 5వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 18వ వచనం అంటాడు కదా, ఈరోజు నేను గాయపడి ఉన్నాను,
ఈరోజు నేను గాయపడి ఉన్నాను. ఆ గాయము నాకు ఎలా తగిలిందంటే, ఇదిగో నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి నా దేవుడే నా చేతికి గాయం అవటానికి అతడు అనుమతించి ఉన్నాడు. ఆ గాయాన్ని చేసినటువంటి వాడు నేను నమ్ముకున్నటువంటి నావాడే నాకు గాయాన్ని చేశాడు, నా దేవుడే నాకు గాయాన్ని చేశాడు. ఆ గాయము ద్వారా నేను కొంత బాధ పడినప్పటికీ కూడా, ఈ గాయము ద్వారా నేను కొంత వేదన పడుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ గాయము నాకు ఒక సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నది. ఈ గాయము నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నటువంటి ఆ మార్గాన్ని నాకు తెలియచేస్తూ ఉన్నదనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, నేటి దినాల్లో చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్నారు. వారి హృదయాలు గాయపడినటువంటి హృదయాలుగా ఉన్నాయి, వేదన పడినటువంటి హృదయాలుగా ఉన్నాయి. ఒక కుటుంబంలో తండ్రిని కోల్పోతూ ఉన్నారు, ఒక కుటుంబంలో తల్లిని కోల్పోతూ ఉన్నారు, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోతూ ఉన్నారు. నేటి దినాల్లో పిల్లరా, ఏ కుటుంబంలో చూసినా కానీ చాలామంది కుటుంబాల్లో ఎవరో ఒకరిని కోల్పోయి హృదయాలు గాయపడినటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ సమయంలో మనం గమనించినప్పుడు వారి గాయములు కట్టొచ్చినటువంటి వాడు దేవుడే. వారి యొక్క హృదయ వేదనను తొలగించేటువంటి వాడు దేవుడే. వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారమును కూడా తీసివేయగలిగినటువంటి వాడు దేవుడే. ఆ కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన చేతులే వారిని స్వస్థపరుస్తూ ఉంటాయి, ఆయన మాటలే వారి జీవితాలను ఆదరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు ఈ సమయంలో నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఈ యెరూషలేము పట్టణము విలాప వాక్యాలు మనం చదువుకుని ఉన్నాం కదా. ఈ యెరూషలేము పట్టణంలోనికి దేవుడే ఉగ్రతను అనుమతించాడు. ఈ కష్టతరమైనటువంటి దినాలను దేవుడే ఆ ప్రజల యొక్క జీవితాల్లోనికి అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు కదా, మరలా వచనాలు మనం గమనించగలిగినప్పుడు మరి విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు కదా, సీయోను 10వ వచనంలో, సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చొందరు, తల మీద బుగ్గు పోసుకుందరు, గోనె పట్టా కట్టుకొందరు. యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకొందరు. నా జనులు కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధుల్లో మోర్చిల్లుదురు అనేటువంటి మాట. నిజంగా ఈ యొక్క అధ్యాయంలో మానవుడు చేసినటువంటి తప్పిదాలను బట్టి, నరుని యొక్క హృదయంలో ఉన్నటువంటి వెర్రితనముతో కూడినటువంటి ఆలోచనలు బట్టి దేవుడు ఉగ్రత దినాలని లోకంలోనికి అనుగ్రహించినట్టు స్వయంకృత అపరాధం. నిజమే ప్రియులారా, మనం ఏమి విత్తుతామో ఆ పంటని ఖచ్చితంగా కోస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రతి నరుడు కూడా ధనాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాడు, కానీ దేవుని నమ్ముకొని బ్రతకట్లేదు ప్రియులారా. దేవుని మీద ఆధారపడేటువంటి దినాల కన్నా లోకము మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దినాలే మనకు అధికంగా కనపడుతూ ఉన్నాయి. అందుకే నరుడు ఎప్పుడైతే దేవుడు నరుని ఎదుట ఉంచినటువంటి మంచి మార్గాన్ని చెరిపివేసుకొని తనకిష్టమైనటువంటి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటాడో, ఆ మరుక్షణము నరుడు తనందరికీ తానే తన హృదయానికి వేదన చేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నరుడు చెడు మార్గంలోనికి, చెడు ఆలోచనలోనికి, చెడు తలంపులోనికి తన జీవితాన్ని నడిపించుకుంటాడో, ఎప్పుడైతే నీతి మార్గాన్ని విస్మరిస్తాడో, సత్య మార్గాన్ని విస్మరిస్తాడో, యథార్థమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి పరిస్థితుల్లో నుండి లోకములో తనకు అనుకూలమైనటువంటి వ్యర్థమైనటువంటి పాపపు ఆలోచనలతో కూడినటువంటి జీవితంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, ఆ మరుక్షణము ప్రియులారా భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి దినాలు నరులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అది నిజమే. దేవుని యొక్క వాక్యములు యెషయా గ్రంథంలో కావచ్చు, ఈ యొక్క విలాప వాక్యాల్లో కావచ్చు, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, ఈ యొక్క అధ్యాయాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నరుడు చేసినటువంటి పాపానికి ప్రతిఫలము ఆ నరుడు పొందుకునేటువంటి పరిస్థితి. ఈ లోకములో, ఈ ప్రపంచంలో నరుల యొక్క స్వయం కృతాపరాధమే నేటి దినాల్లో నరులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. పాపం విస్తారంగా పెరిగిపోయింది. నరుడు మరి మంచి మనసు కలిగినటువంటి, మంచి మనసు కలిగి జీవించవలసినటువంటి నరులు వారి హృదయంలో భయంకరమైనటువంటి క్రూర మనస్తత్వముతో, అసూయలతో, ద్వేషాలతో, కలహాలతో, మత్సరాలతో, విభేదాలతో జీవితాలను ఎప్పుడైతే ముందుకు నడిపించుకుంటూ ఉన్నారో, ఆ మరుక్షణము నరుని యొక్క స్థితిగతి ఏమిటో తెలుసుకోవలసినటువంటి పరిస్థితిని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే,
ఈ సమయాల్లో మనం గమనించగలిగితే నరులు ఏ ధనాన్ని చూసైతే విర్రవీగుతూ ఉన్నారో, ఏ ధనం మీద ఆధారపడి నరులు బ్రతుకుతూ ఉన్నారో, ఈరోజు దేవుడు వారికి తెలియపరిచినటువంటి సత్యం ఏమిటంటే, నీవు నమ్ముకున్నటువంటి ధనము నిన్ను కాపాడలేదని. నీవు దేన్నైతే ఆధారము చేసుకుని బ్రతుకుతూ ఉన్నావో అది ఏది కూడా నీకు జీవితాన్ని ఇవ్వలేదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, నిజమే, నేటి దినాల్లో అధికమైనటువంటి మరణాలు మన కళ్ళ ముందు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నేటి దినాల్లో జరుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడవలసినటువంటి పరిస్థితి మన ఎదుట కనపడుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మరి మసులుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఆనాటి దినాల్లో దేవుడు చూసి చూడక విడిచిపెట్టాడేమో, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా అందరూ మారు మనసు పొందుకోవాల్సినటువంటి స్థితిగతులు మన ఎదుట కనపడుతూ ఉన్నాయి. నిజమే పిల్లరా, రేపేమి సంభవిస్తూ ఉన్నదో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని, నీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని, నీలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా సంపూర్ణంగా విడిచిపెట్టి దేవుని పాదాల చెంతకి పరిగెత్తుకుని రమ్మని ఈ విలాప వాక్యాల్లో దేవుడు ఆనాటి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి జనాంగానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పెద్దలందరూ కూడా కూలిపోతూ ఉన్నారు. మనం చదివినటువంటి వచనాన్ని మనం గమనించగలిగితే ఎవరి జీవితాలు కూడా ఎవరిని రక్షించుకోలేనటువంటి పరిస్థితి. నిజమే, ఎవరిని రక్షించలేనటువంటి పరిస్థితి. ఆఖరికి మనం గమనించగలిగితే పిల్లరా, వైద్యులు కూడా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. వైద్యులు కూడా ప్రాణాలను కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఎదుటి వారి ప్రాణాలను వారు కాపాడలేకపోతూ ఉన్నారు. ఆఖరికి వారి ప్రాణాలను కూడా వారు కాపాడుకోలేనటువంటి పరిస్థితి. కానీ దేవుని కృప కలిగినటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారి జీవితాల్లో దేవుడు కృప కలిగినట్లయితే, అంటే దేవుని చిత్తం ఉన్నట్లయితే సజీవులుగా దేవుడు వారిని ఉంచగలుగుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుగుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టణ వీధుల్లోనూ మూర్ఛలెదురు అనేటువంటి మాట. అందుకే ఇంకా ఈ వచనంలో 13వ వచనంలో ఇక్కడ అంటాడు, యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును, దేవునితో నిన్ను సాటి చేయుదును. సియోను కుమారి కన్నిక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చదును. నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలిగిన వాడెవడు. నిజమే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. భయంకరమైనటువంటి వినాశనము లోకములో సంభవిస్తూ ఉన్నది. దీని నుంచి తప్పించగలిగినటువంటి వాడెవడు? దీని నుంచి నిన్ను ఓదార్చగలిగినటువంటి వాడెవడు? ఈ భయంకరమైనటువంటి ఉపద్రవం నుంచి నిన్ను కాపాడగలిగినటువంటి వాడెవడు? ఈ మాటలు మనం గమనించగలిగితే పిల్లరా, ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఇదిగో సియోను కుమారి, నీకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే నదీ ప్రవాహము వలె, నీ యొక్క ఆ నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము అంటాడు. మన ఎదుట కనపడుతున్నటువంటి మార్గం ఒకటే. ఉగ్రత లోకములో చాపబడి ఉన్నది. లోకములో దేవుని యొక్క ఉగ్రత ప్రవేశించినటువంటి సమయంలో ఈ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే మరి కన్నీటి ప్రార్థన ఒక్కటే పరిష్కారంగా మనకు కనపడుతూ ఉన్నది. నదీ ప్రవాహం వలె దివారాత్రము కూడా కన్నీరు పారనిము అంటాడు. నీ హృదయాంతరంగము నీకు ఎదుట ఉన్నటువంటి భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి సమస్య నుండి మరి తప్పించబడటానికి నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి హృదయంలో నుండి కన్నీటి ప్రార్థన చేయి. ఇదిగో ప్రభువా, ఈ భయంకరమైనటువంటి సమస్యలో నేనున్నాను, ఈ భయంకరమైనటువంటి వ్యాధి లోకంలో ప్రబలినప్పుడు ఇదిగో ప్రభా, నేను నా కుటుంబము లేదా నా జనాంగము ప్రభా, లేదంటే ఈ లోకంలో సర్వ సమాజము ఈ ఉపద్రవం నుంచి తప్పించబడటానికి నీ కృప అనుగ్రహించిన వేదనతోనూ రోదనతోనూ ఒక తల్లిగా, ఒక స్త్రీగా, లేదా ఒక కుటుంబ యజమానురాలిగా నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే పిల్లరా, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ వచనంలో జ్ఞాపకం చేయబడింది చూడండి, అక్కడ అంటాడు కదా, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కొమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఆ ఎత్తుము అనేటువంటి ఆ మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే,
పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, లేదా ఈ లోకంలో ఇంగ్లాండ్ దేశంలో పిల్లరా, ఇంగ్లాండ్ దేశంలో ఒక మంచి భక్తిపరురాలైనటువంటి తల్లి ఉన్నది. ఆమె పేరు సుసన్నా వెస్లీ. ఈ యొక్క తల్లి ప్రతిదినము కూడా దేవుడు ఆమెకి శ్రేష్టమైనటువంటి సంతానము 9 మంది సంతానాన్ని దేవుడు ఆ తల్లికి అనుగ్రహించినాడు. ఆమె మంచి ప్రార్థనా పరురాలు. ఆ ప్రార్థనా పరురాలైనటువంటి తల్లి అనుదినము కూడా ఉదయకాల సమయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా పని చేసుకుంటూ, సాయంకాల సమయంలో బిడలు మంచి భోజనం చేసి వారు విశ్రమించేటువంటి సమయంలో ఈ తల్లి విశ్రాంతి కన్నా చేసినటువంటి కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమె విశ్రాంతి తీసుకోలేదు. ఉదయం అంతా కూడా కుటుంబం కొరకు శ్రమించేది, రాత్రంతా కూడా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు కన్నీటి ప్రార్థన చేసేదంట. ఈ 9 మంది సంతానము రాత్రికాల సమయంలో ఆ నిద్రపోతున్నటువంటి సమయంలో పెద్ద కుమారుని మొదలుకొని చిన్న కుమారుని వరకు ఆ ప్రార్థన చేయటం, ఒక్కొక్కరి మంచము దగ్గర కూర్చొని, అంటే ఒక్కొక్కరు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించేటువంటిదంట. పెద్ద కుమారుని దగ్గర ప్రార్థన చేయటం ఆరంభించి చిన్న కుమారుని దగ్గరికి వచ్చేటువంటి సమయంలో పిల్లరా తెల్లవారిపోయేదంట. తెల్లవారుజాము 4-5 గంటలు అయ్యేదంట. రాత్రంతా కూడా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకే ఈ తల్లి ప్రార్థన చేసేదంట. ఈ తల్లి యొక్క ప్రార్థన ప్రతిఫలమే అద్భుతమైనటువంటి సువార్థికుడు మిషనరీ జాన్ వెస్లీ ఆ అద్భుతమైనటువంటి మిషనరీగా మరి లోకంలో కనపడుతూ ఉన్నాడు. ఇంకొకటి చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనబడినటువంటి వారు ఇంగ్లాండ్ దేశంలో నుండి అద్భుతమైన మిషనరీలుగా బయటకు వచ్చినటువంటి వారు. వీరు అంత భవిష్యత్తులో, అంటే అంత గొప్ప మిషనరీలుగా సమాజంలో ఉన్నారు అంటే కారణము ఈ తల్లి సుసన్నా వెస్లీ చేసినటువంటి ప్రార్థన ఫలమైనటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే పిల్లరా, ఒక తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వెనుక బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నది. ఒక తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వెనుక బిడ్డల యొక్క రక్షణ ఉన్నది. ఒక తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వెనుక సమాజంలో ఉన్నటువంటి ఉగ్రత తప్పించబడేటువంటి మార్గం ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఇంటిలో ఉండి తాత్కాలికంగా సేద తీరటం మాత్రం కాదు, కానీ ఇదిగో నేను తాగుకున్నాను అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉండటం కాదు, కానీ ఈరోజు మీ యొక్క గృహాల్లో ఉండి పిల్లరా కన్నీటి ప్రార్థన చేయగలిగినట్లయితే, రోదన ధ్వనితో కూడినటువంటి ప్రార్థన చేయగలిగినట్లయితే, వేదనతో కూడినటువంటి ప్రార్థన మీరు చేయగలిగినట్లయితే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఉగ్రత నుండి సమాజమును మనము కాపాడగలిగిన వారం అవుతాం. ఈ సమాజమును ఉగ్రత నుండి తప్పించగలిగినటువంటి వారం అవుతాం. ప్రస్తుత దినాల్లో ఏ వైరస్కి అయితే, ఈ కరోనా వైరస్కి ఏ ప్రజలైతే భయపడుతూ ఉన్నారో ఆ యొక్క వైరస్ మరి ప్రభావాన్ని తగ్గించి నిర్మూలించడానికి దేవుడు మన మీద ఆ ప్రార్థనా బలాన్ని, ప్రార్థనా భారాన్ని ఉంచినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఎలాగో ప్రార్థన చేయలేరు. దేవుణ్ణి తెలియనటువంటి వారు ఎలాగో ఆ ప్రార్థనా బలాన్ని వారు ఆశ్రయించలేరు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ప్రార్థన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు, ఆ దృఢ విశ్వాసం కలిగినటువంటి వారు. అందుకే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి తల్లికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రతి కుటుంబానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కన్నీటి ప్రార్థన నేటి దినాల్లో అవసరమై ఉన్నది. రోదన ధ్వనితో కూడినటువంటి ప్రార్థన నేటి దినాల్లో అవసరమై ఉన్నది. ఈ ప్రార్థనే ప్రస్తుతం మన ఎదుట ఉన్నటువంటి ఉగ్రతను తప్పించగలుగుతూ ఉన్నట్లుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాడు పిల్లరా. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో కానీ, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం గమనించగలిగితే, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని రప్పించుడి, మన కన్నులు కన్నీరు ఆ కన్నులు విడవకముందే, మన కనురెప్పల నుండి నీళ్లు వలకముందే వారు త్వరపడి రోదన చేస్తే వారిని బట్టి దేవుడు ఆ యొక్క ఉగ్రతను తప్పిస్తాడు అనేటువంటి మాట ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17-18 వచనాల్లో మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. కానీ ఒక్కొక్కసారి పిల్లరా హృదయంలో బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలోనే దేవుడు సెలవిస్తూ ఉంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డలను కరుణించదు, మరి ఆ మరుచున అనేటువంటి మాట. చూడండి ఒక్కసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయం మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ అంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అనేటువంటి మాట. వారైనా మరుచుతారు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరిచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవేనటువంటి మాట. ఒక్కొక్కసారి
తల్లి తన బాధ్యతను విస్మరించినప్పుడు, అంటే కుటుంబం పట్ల తన బాధ్యతను విస్మరించినప్పుడు, కుటుంబం పట్ల లేదా పిల్లల పట్ల తన యొక్క బాధ్యతను ఆ తల్లి మరిచినప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇది తల్లికి సరైనటువంటిది కాదు, లేదా ఒక స్త్రీకి సరైనటువంటిది కాదు, లేదా ఒక ఇంటి యజమానురాలకి ఇది సరైనటువంటిది కాదు. స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డలను కరుణింపకుండా మరి తన చంటి పిల్లలను మరుచున అనేటువంటి మాట నిజమే పిల్లరా. ఈ చంటి పిల్ల అనేటువంటి మాట మనం చూడగలిగితే చాలామంది అనుకుంటారు కదా, ఏ సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రాయంలో వారిని పిల్లలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ తల్లి దృష్టిలో మనం చూడగలిగితే పిల్లరా, తల్లి దృష్టిలో తల్లి హృదయంతో మనం చూడగలిగితే వివాహములైన తరువాత కూడా సరే, మనం ఉదాహరణకి ఒక తల్లికి 70 సంవత్సరాలు ఉందనుకుందాం. 70 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లి తన యొక్క కుమారునికి 50 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి దృష్టిలో కుమారుడు 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆ తల్లి యొక్క దృష్టిలో అతడు కుమారునితో సమానమే, పిల్లవానితో సమానమే. ఇతడు లోకములు ఎంతైనా ఎదుగుండొచ్చు, కానీ తల్లి దృష్టిలో కుమారుడు పిల్లవాడితో సమానమే పిల్లరా. తన యొక్క కుమారుణ్ణి మరి తాను బ్రతికి ఉన్నటువంటి దినాల్లో తల్లి ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ఆ కుమారుని యొక్క లేదా కుమార్తె యొక్క కుటుంబం యొక్క యోగక్షేమమును గురించి ప్రార్థించేటువంటి అవసరత ఆ తల్లికి ఉన్నట్లుగా లేఖనాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ తల్లి విస్మరించిందంటే దేవుడు ఎక్కడ అంటాడు కదా, ఒకవేళ వారు మరిచిపోయినా కానీ నేను నిన్ను ఎన్నడూ కూడా విడువను, ఎడబాయను, మరువును అనేటువంటి ఒక వాగ్దానాన్ని కూడా దేవుడు లోకములో ఉన్నటువంటి సంతానానికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి స్త్రీ కూడా, ప్రతి తల్లి కూడా మరి కుటుంబము కొరకు ఆ బలమైనటువంటి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే కీర్తనల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 34వ సంకీర్తన 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనేటువంటి మాట. ఈరోజు నీవు ఒక నీతిమంతురాలిగా నీవు కన్నీటి ప్రార్థన చేయగలిగినప్పుడు, మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నీ మొరను దేవుడు ఆలకించి శ్రమల్లో నుండి ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని విడిపిస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నీతిమంతురాలిగా, ఒక నీతిమంతుడిగా, ఒక మంచి విశ్వాసిగా నీవు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దానికి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీకు అవసరమైనటువంటి మనోవిశ్వాసం నీకు ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు అవసరమైనటువంటి భద్రతను, నీ కాపుదలను దేవుడు మెండుగా అనుగ్రహిస్తాననేటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు మన ఎదుట ఉన్నాడు. ప్రార్థన చేయటానికి మన హృదయాలు సిద్ధంగా ఉండగలిగినట్లయితే, ప్రార్థించేటువంటి హృదయాలుగా, ప్రార్థించేటువంటి మంచి మనసు కలిగి మనం ఉండగలిగినట్లయితే, ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకి జవాబును అనుగ్రహించేటువంటి వాడు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరికి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పిల్లరా. 10వ అధ్యాయము 13వ వచనంలో ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఈ శోధనని మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటాడు కదా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అనేటువంటి మాట. నిజంగా చాలామంది మధ్య కాలంలో కొన్ని మాటలు కొన్ని ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూస్తూ ఉన్నాం. సుమారు 100 సంవత్సరముల క్రితము భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మరి ఆనాటి దినాల్లో ఈనాటి దినాల్లో కన్నా ఆనాటి దినాల్లో చక్కటి జాగ్రత్తలు మనకు ఫోటోల్లో కనపడుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ మాస్కులు కానీ, ఫేషియల్ కానీ, గ్లౌజులు కానీ పెట్టుకొని మరి శరీరం అంతా కూడా ఆ కవచాలను ధరించుకొని ఆనాటి దినాల్లో సుమారు 100 సంవత్సరముల క్రితం వచ్చినటువంటి వ్యాధి నుండి తప్పించుకోవడానికి ఆనాటి దినాల్లో ప్రజలు తీసుకున్నటువంటి ఆ జాగ్రత్తలు మనకి కొన్ని ఫొటోస్లో కనపడుతూ ఉన్నాయి. వాస్తవంగా నేటి దినాల్లో ఆ జాగ్రత్తలు కనపడలేదు. అంటే వ్యాధి అనేటువంటిది మనం గమనించగలిగితే ఒకానొక సమయంలో దీన్ని మించినటువంటి వ్యాధి మనకు కనపడుతూ ఉన్నది. కానీ ప్రస్తుత జనరేషన్లో ఈ తెగులు భయంకరమైనటువంటి తెగులు మనం అనుకుంటూ ఉన్నాము. కానీ ఆనాటి దినాల్లో బ్రతికున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు పలికేటువంటి మాట మీరు చూసినటువంటి చాలా చిన్నదే, మేము అనిపించినటువంటిది ఇంకెంతో భయంకరమైనటువంటి. అందుకే పెద్దలు అంటారు, మేము పడినటువంటి కష్టాల ముందు మీరు
మీరు పడేటువంటి కష్టాలు ఎంత అనేటువంటి మాట, మేము పడినటువంటి బాధల ముందు మీరు పడేటువంటి బాధలు ఎంత అనేటువంటి మాట పెద్దవాళ్ళు పలుకుతూ ఉంటారు. నిజమే, పెద్దవాళ్ళ యొక్క మాటలో ఏదో ఒక సత్యం లేకపోలేదు పిల్లరా. ఆనాటి దినాల్లో ఎంత భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవించాయో మనకు తెలియదు, కానీ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది, వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అదేమిటంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అంతకుమించి ఎక్కువ మీకేది కూడా సంభవించలేదంటాడు. ఇది సాధారణంగా ఆనాటి దినాల్లో సంభవించినటువంటి శోధన లాంటిదే, కానీ దీన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి అయితే మనకు లేదు. అందుకే మనము ఈ భయంకరమైనటువంటి తెగులను దీన్ని చూచి ఈ భయంకరమైనటువంటి వ్యాధి నుండి కాపాడబడడానికి మనం తలడిల్లుతూ ఉన్నాం. కానీ ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం గమనించగలిగితే ఇటువంటివి కొన్ని వందల సంవత్సరాల క్రితము లోకంలో ఇటువంటి మనుషులు అనుభవించి ఉన్నారు. అందుకే ఇక్కడ అంటాడు కదా, దేవుడు నమ్మదగినటువంటి వాడు. శోధన కాలంలో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన కలగ చేస్తూ ఉంటాడు. అందుకే చూడండి, ఇక్కడ వచనం అంటాడు, 13వ వచనం మనం 2వ భాగాన్ని గమనించినప్పుడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేయనంటాడు. తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయన దేవుడు నొరలు ఎదుట ఉంచి ఉన్నాడు. అందుకే బహు జాగ్రత్తలు కలిగి ఉండాలనేటువంటి మాట, బహు జాగ్రత్తలు కలిగి ఉండాలి. లోకములో వ్యక్తిగతంగా శరీర సంబంధంగా తీసుకునేటువంటి జాగ్రత్త మనం తీసుకోవాలి. అదే సమయంలో విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాటలో తప్పించుకునేటువంటి మార్గము, మన ఎదుట ఉన్నటువంటి మార్గము నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము అనేటువంటి మాట. తప్పించుకోవడానికి దేవుడు అక్కడ మార్గాన్ని చూపించాడు. నీ కొరకు, నీ పసిపిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని తట్టు నీవు తిరిగి నీ హృదయాన్ని ప్రభు పాదసన్నది కొమ్మరించి వేదనతోనూ రోదనతోనూ ప్రార్థన చేయము అనేటువంటి మాట నిజమే. ఈ మధ్యకాలంలో ఈ కరోనాకి రకరకాలైనటువంటి డెఫినేషన్స్ వస్తూ ఉన్నాయి. కా అంటే కన్నీరు కార్చుచు అంటాడు, రో అంటే రోదన ధ్వని చేయొచ్చు అంటాడు, నా అంటే నా యొద్దకు తిరిగి రండి అనేటువంటి మాట. చూసారు ఎన్ని డెఫినేషన్స్ మనకు కనపడుతూ ఉన్నాయంటే, కరోనా అనేటువంటి మాటకి కన్నీరు కార్చుచు రోదన ధ్వని చేయొచ్చు, నా యొద్దకు తిరిగి రండి అనేటువంటి ఆ అబ్రివేషన్స్ కూడా నేటి దినాల్లో రకరకాలుగా వాక్యాలను బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కన్నీరు కార్చు, రోదన ధ్వని చేయొచ్చు, దేవునికి మొరపెట్టుచు ఆయన సముఖంలో మిమ్మల్ని మీరు కనపరుచుకునేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనం అదేగా చివరిగా మనం గమనించగలిగినటువంటి మాటలో ఈ యొక్క రోమీయులకు రాసిన ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని పరిశీలన చేసినప్పుడు 3వ అధ్యాయము 10వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘమునికి దేవుడు మాట్లాడినటువంటి మాట ప్రియులరా, ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఆ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ అంటాడు కదా, 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించగలిగితే ఈ వచనాల్లో తెలియచేస్తూ ఉంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అనేటువంటి మాట. చూడండి ఎంత చక్కటి మాట జ్ఞాపకం చేయబడిందో. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అనేటువంటి మాట. ప్రస్తుత దినము భూలోకంలో ఉన్నటువంటి నివాసులు శోధించబడటానికి ఒక కాలం వచ్చింది. ఇది ప్రస్తుతం అటువంటి కాలమే అనుకుందాం. ఈ కాలంలో ఒక తెగులు లోకంలో సంచరిస్తూ ఉన్నది. ఈ శోధన కాలంలో నీవు తప్పించబడాలి అంటే నీ హృదయంలో ఒకటి దేవుని యొక్క వాక్యం ఉండాలి. నీవు ఆ వాక్యాన్ని గైకొని జీవించేవాడై ఉండాలి. అదే సమయంలో నీవు కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయగలిగినటువంటి ఆత్మీయ స్థితిగతులు నీ జీవితంలో కలిగి ఉండాలి. ఆ సమయంలో నీ జీవితాన్ని దేవుడు క్షేమముగా తన యొక్క రెక్కల చోటున భద్రపరచగలడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి క్రైస్తవ విశ్వాసి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రతి తల్లి కూడా, ప్రతి మాతృమూర్తి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డల కొరకు, స్త్రీ తన కుటుంబము కొరకు, స్త్రీ తన సమాజము కొరకు, స్త్రీ తన సంఘము కొరకు, స్త్రీ తన యొక్క రక్త సంబంధికుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కూడా
కన్నీటి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యతను దేవుడు వారి మీద ఉంచి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తల్లులందరినీ కూడా మరి ప్రాముఖ్యంగా ఈ ప్రపంచంలోనూ అదే రీతిలో మరి ప్రాముఖ్యంగా మన ఎన్ఎంబిసి సంఘంలోనూ లేదా మన రక్త సంబంధికుల్లో శ్రేయోభిలాషులో ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి ప్రతి మాతృమూర్తికి కూడా దేవుడు తన కృపను అనుగ్రహించినట్లుగా మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యంతో పాటు మంచి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా ఈ కష్ట సమయాల్లో, విపత్కరమైనటువంటి సమయాల్లో చక్కటి ప్రార్థనా బలాన్ని కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మరి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇదిగో నాయనా, ప్రత్యేకంగా యొక్క మదర్స్ డే దినమందు ప్రభా, ఇటు రీతిగా పరిశుద్ధ దినమందు నాయన నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. తల్లి ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ ఇదిగో నాయన నా తండ్రి అనేటువంటి దేవుని ప్రేమగా నేను చూడగలుగుతూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ సకల మానవుల యొక్క జీవిత రక్షణార్థమై ప్రాణము పెట్టినటువంటి ప్రేమ. ఇదిగో నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించబడటానికి తల్లి ఎంతో ప్రార్థించవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో నాయన, ఎకబెదు తన యొక్క కుమారుని కాపాడుకునేటకు వేదనతో ప్రార్థన చేసి ఉన్నది, అనుదినము కనిపెట్టుకుని ఉన్నది. క్షేమకరమైనటువంటి జీవితం కొరకు, కుమారుని యొక్క భవిష్యత్తు కొరకు ఎంతగానో ప్రభా తల్లడిల్లినటువంటి హృదయముగా మరి ఎకబెదు యొక్క హృదయాన్ని మేము చూడగలుగుతూ ఉన్నాం. ఆ తల్లి వేదన మీరు చూసి ఉన్నారు. ఆ కుటుంబం పట్ల మీ కృపను ఉంచి ఉన్నారు. ఇదిగోనైనా మోషేకి అద్భుతమైనటువంటి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ఇదిగోనైనా ఆ తల్లికి ఉన్నటువంటి ప్రేమను బట్టి మీరు అనుగ్రహించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో ఇదిగోనైనా నీ జనాంగాన్ని సంరక్షించడానికి మోషే యొక్క నాయకత్వాన్ని ప్రభా, జీవితాన్ని మీరు ఎలా లేవనెత్తి ఉన్నారో కూడా లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. కానీ నాయన, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి మరి విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే ప్రార్థనా బలం ఎంతో అవసరమై ఉన్నదని విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో 18వ వచనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభా, కుటుంబము రక్షించబడాలన్నా కానీ, మరి ఉగ్రత నుండి తప్పించబడాలన్నా కానీ, మరి కన్నీటి ప్రార్థనా బలము తల్లి కలిగి ఉండాలి, స్త్రీ కలిగి ఉండాలి, కుటుంబము కలిగి ఉండాలని మీరు లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. అట్టి ప్రార్థనా బలాన్ని నేటి సమాజంలో ప్రతి మాతృమూర్తి కూడా కలిగి ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. అదే రీతిలో ప్రభా, లేఖనాల్లో ఇదిగోనైనా సహజంగా సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప అంతకు మించి ఎక్కువ శోధన లోకంలోనికి రాలేదు అనేటువంటి మాట కూడా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మేము ఎదుర్కొనేటువంటి సమస్య ఒకానొక సమయంలో ఈ లోకంలో మనుషులు ఎదుర్కొనేటువంటి సమస్యలుగానే ఉన్నాయి అనేటువంటి సత్యము, వాక్యము మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రభా. అవును నాయన, ఈ శోధన ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. ఈ శోధన నుండి తప్పించుకునేటువంటి మార్గాలను కూడా మీరు మాకు లేఖనాల ద్వారా చూపించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. నీ వాక్యాన్ని అనుదినము కూడా మేము ధ్యానించాలని, నీ వాక్య ప్రకారంగా మేము జీవించాలని, అనుదినము చక్కటి కన్నీటి ప్రార్థన ద్వారా మా జీవితాన్ని నీకు మహిమకరంగా నడిపించుకోవాలని లేఖనాల్లో ప్రభు మీరు సెలవిస్తూ ఉన్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే శోధన కాలంలో మేము తప్పించబడాలి అంటే ఈ ప్రార్థన మాకు ఎంతో అవసరమై ఉన్నదనేటువంటి మాట మీరు లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్యాన్ని ఎందరైతే మరి వినుచు ఉన్నారో వారిని మీరు దీవించమని వేడుకొనొచ్చు ఉన్నారు. మా సంఘ కుటుంబాలను, మరి అదే రీతిలో మా రక్త సంబంధికులను, శ్రేయోభిలాషులను, ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసాన్ని కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి, దీవించండి. వారి విశ్వాస జీవితంలో దృఢమైనటువంటి మరి సంకల్పంతో, నిరీక్షణతో వారి ముందు కొనసాగటానికి ఈ కృపను అనుగ్రహించండి. ప్రస్తుతమునైనా ఈ ప్రపంచంలో, మా భారతదేశంలో, మా ఆంధ్ర రాష్ట్రంలో మేము నివసించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ ప్రభావంను అంతటినీ కూడా మీరు తగ్గించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ వైరస్ సంపూర్ణంగా నిర్మూలించబడడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని వైద్యులకు మీరు అనుగ్రహించండి, శాస్త్రవేత్త మీరు అనుగ్రహించండి. ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి మనోవిశ్వాసాన్ని, మనోబలమును, మనోధైర్యాన్ని ప్రభువా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఇదిగోనైనా మరి ఎందరైతే
ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావానికి గురై ఉన్నారో వారిని మీరు స్వస్థపరచమని వేడుకొనొచ్చు ఉన్నాను. వారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. కరోనా వైరస్ ద్వారా లోకాన్ని, కుటుంబాలను విడిచినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, మీరు వారిని జ్ఞాపకం చేసుకుని నైనా కుటుంబాలను విడిచి వెళ్ళినటువంటి ఇదిగో ప్రభా, వారి కుటుంబాల్లో విడవబడినటువంటి వ్యక్తులను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిలో ప్రభా, మిగిలినటువంటి కుటుంబాల్లో వేదనకునైనా మరి విడవబడినటువంటి కుటుంబాలను బట్టి అనేక మంది వేదనకి, దుఃఖానికి గురవుతున్నటువంటి సమయంలో వారికి అవసరమైనటువంటి ఆధారాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చునా. ఈ వాక్యము ద్వారా మరి ధైర్యమును అందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఇదిగో నేను రాబోతున్నటువంటి దినాల్లో కూడా క్షేమకరమైనటువంటి దినములుగా మరి ఆ నిరీక్షణతో, విశ్వాసంతోనైనా అందరూ ముందుకు కొనసాగటానికి నీ కృపను మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చునా. ప్రత్యేకంగా ప్రభా, మరి ఈ వాక్యము ద్వారా ఆదరించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధలోనికి తేకాదృష్టులు తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుని యేసు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము, దేవుని యొక్క వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి, మనకి, ఎనమిసి సంఘానికి, కుటుంబాలందరికీ కూడా సదాకాలము దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదములు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ ధైర్యంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి, నిరీక్షణతో ఉండండి. దేవుడు మరలా శ్రేష్టకరమైనటువంటి మంచి దినాలను దేవుడు త్వరలో మరలా అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ దినముల కొరకు ఎదురు చూస్తూ ఈ శోధన కాలములో మరి మంచి విశ్వాసముతో యొక్క ఆ దినాలను మీరు అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.